కేరళ వక్ఫ్ బోర్డుకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. మునంబం భూ వివాదంలో వక్ఫ్ కబ్జాకోరులాగా వ్యవహరించిందని ఆరోపించింది. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఆ స్థలం వక్ఫ్కు ఎట్టి పరిస్థితుల్లో చెందదని, ఎలాంటి ఆధారాలు లేకుండానే వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్నాయని ఆగ్రహించింది. ఇలాంటి విచ్చలవిడి అధికారాలు ఇస్తే ఈసారి ఏకంగా తాజ్మహల్ను కూడా వక్ఫ్ ప్రాపర్టీగా చెప్పుకుంటారని మండిపడింది. ఇలాంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఆ ప్రాంతమంతా స్థానిక ప్రజలకే చెందుతుందని, దీన్ని వారికే ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో మునంబం ప్రజలు కొన్నేళ్లుగా జరుపుతున్న న్యాయ పోరాటం సఫలం అయ్యిందనే చెప్పుకోవచ్చు. ఒక్క కేరళలోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల భూములు వక్ఫ్కు ఉన్నాయి. ఇందులో దాదాపు 75% భూములు ఇలా అక్రమంగా ఆక్రమించుకున్నవే అని తెలుస్తోంది. అందుకే మోదీ గవర్నమెంట్ దీనికి చెక్ పెట్టేందుకు వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చి వీరి కొమ్ములు విరిచేసింది.